మనం మరలా చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనేను గాని, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను కదా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పల్లవ దేవా, మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా. మరి ఈ సాయంకాల సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి దేవా, మరి మిమ్మల్ని దేవా మరి పాటలతో మహింపరచున్నాం దేవా. మరి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదిగో దేవా, మీరు మాతో మాట్లాడమని అడుగుచుంటున్నాం దేవా. మరి దయతో దేవా మరి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి దేవా. మరి ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించి ఉన్నారు, పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి ఉన్నాం దేవా. మరి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. మరి మీరు మమ్మల్ని దర్శించమని అడుగుచు ఆ ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సో యేసు ప్రభు పేతురుతో ఇక్కడ కొన్ని విషయాలు చెప్తుంటున్నాడు. సో ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, యేసు ప్రభు పేతురుకి ఒక విషయము ఆయన చెప్పి ఉన్నాడు. ఆయనని బలపరచడానికి ఆయన్ని ముందుగా హెచ్చరిస్తూ ఉంటున్నాడు పేతురుని యేసు ప్రభు. జీసస్ ఈస్ కాషనింగ్ ద పీటర్, రైట్? సో పీటర్, వన్ ఆఫ్ హిస్ డిసైపుల్స్, యేసు ప్రభు పేతురుని ఆయన ఈ విషయంలో ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఇదిగో పేతురు, ఈ యొక్క సన్నివేశము ఈ రీతిగా జరగబోతుంటుంది, అయితే ఇదిగో మెలకువగా ఉండాలి అని పేతురుతో యేసు ప్రభు చెప్తుంటున్నాడు. ఈ వాక్య భాగం మనం చదువుకుని ఉన్నాం. యేసు ప్రభు మనల్ని ఏ రీతిగా ఆయన మనల్ని ఈ లోకంలో నడుమంటున్నాడు, ఏ రీతిగా మనల్ని ఈ లోకంలో ఉండమంటున్నాడు, ఎందుకు పేతురుతో ఆయన ఈ మాటలు ఆయన చెప్పి ఉన్నాడు అని కొన్ని విషయాలు ఈ వాక్య భాగంలోంచి మనం తెలుసుకుందాం. ఈ వాక్య భాగంలోంచి మనం చూసినట్టయితే 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో మనము కనబడుతూ ఉంటున్నాయి. మొట్టమొదటిగా యేసు ప్రభు పేతురుతో తాను ఏమంటున్నాడంటే, ఇదిగో పేతురు, సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనేను అని అక్కడ రాయబడి ఉంది. యేసు ప్రభు పేతురుతో తాను ఏమంటున్నాడంటే, ఇదిగో పేతురు, సాతాను నిన్ను గోధుమల వల్లే జల్లించుటకు సిద్ధముగా ఉంది అని పేతురుతో యేసు ప్రభు అంటున్నాడు. ఈ లోకంలో మనం జీవిస్తుంటున్నాం. అయితే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో మనము వెళ్తూ ఉంటున్నాం, ఒకవేళ ఏదైనా మనకు ఆటంకాలు ఎదురవుతున్నా, ఏదైనా శోధన మనకు ఎదురవుతూ ఉంటున్నా, మనం గమనించాల్సింది ఏంటి అంటే, మనము ఇదిగో ఈ లోకంలో సాతాను ఉంది అని ముందే దేవుడు హెచ్చరించి ఉన్నాడు. ఆ సాతాను మనల్ని ఏం చేయాలి, పడగొట్టాలని అది తన ప్రయత్నం చేస్తూ ఉంటుంది అని యేసు ప్రభు తాను స్వయాన మనకి దేవుని వాక్యంలో ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. పేతురుకి ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి అని అక్కడ రాయబడి ఉంది. సాతాను ఏం చేయాలనుకుంటుందంట, సాతాను పట్టుకోవాలనుకుంటుందంట, తన వలలో వేసుకోవాలనుకుంటుందంట. సాతాను పట్టుకొని గోధుమల వలె జల్లడించుటకు మిమ్మల్ని కోరుకొనేనని అని అక్కడ రాయబడి ఉంది. అక్కడ వచ్చాను. సో కోరుకొనేనని అని రాయబడి ఉంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నాంగా, యేసు ప్రభుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాం కాబట్టి యేసు ప్రభు మనకి ముందే ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు, తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే, ఇదిగో ఈ లోకంలో సాతాను మనల్ని పట్టుకోవాలని, లేకపోతే మనల్ని పక్కద్రోవులు నడిపించాలని, లేకపోతే మనల్ని క్రైస్తవత్వంలో నుంచి పడేయాలని అది కోరుకుంటుంది, అది ఆశ కలిగి ఉంటుంది, అది వేచి ఉంటుంది అని ముందే యేసు ప్రభు మనకి ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు తాను మనకి ఈ యొక్క హెచ్చరిక ఆయన పేతురుకి ఏ రీతిగా చెప్పి ఉన్నాడో అది మనందరికీ కూడా అది సంభవిస్తూ ఉంటుంది, లేకపోతే లోకంలో మనము ఆ రీతిగా ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు అని యేసు ప్రభు మనకు తెలియజేస్తుంటున్నాడు. అయితే యేసు ప్రభు మనల్ని ఊరికే ఆ రీతిగా చెప్పి వదిలేయలేదు, కానీ ఆ యొక్క సాతాన్ని ఏ రీతిగా మనం ఎదుర్కోవాలో కూడా ఆయన మనకు తెలియజేసి ఉన్నాడు. పేతురుతో యేసు ప్రభు తాను ఏమన్నాడంటే, ఇదిగో పేతురు, నేను
సంఘాన్ని కడదాం అనుకుంటున్నాను. ఆ సంఘము పాతాళపు ద్వారముల ఎదుట అది నిలిచి సాతాన్ని జయిస్తుంది అని పేతురుతో ఆయన చెప్పి ఉన్నాడు. అయితే ఇక్కడ పేతురుతో యేసుప్రభు తాను ఏమంటున్నాడంటే, ఇదిగో పేతురు, సాతాను పట్టుకోవాలని అది ఎదురు చూస్తూ ఉంటుంది అని పేతురుతో యేసుప్రభు చెప్పినప్పుడు పేతురుకి ఆలోచన రావాలి, దేవా నేను ఏ రీతిగా అయితే సాతాన్ని జయించవచ్చు, ఏ రీతిగా నాకు వచ్చే సాతాను యొక్క నుంచి వచ్చే ఆ యొక్క శోధనని, లేకపోతే సాతాను నుంచి వచ్చే ఆటంకాలని నేను ఏ రీతిగా జయించవచ్చు అని పేతురుకి కూడా ప్రశ్న వచ్చి ఉండాలి. ఒకవేళ మనము ఆలోచించినట్టయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా, ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనము ఎవరితో పోరాడుతున్నాము అని ఒకవేళ ఆలోచించినట్టయితే ఈ లోకంలో మనం మనుషులతో పోరాడట్లేదు. మనుషులు మనల్ని ఏదైనా ఆటంక పెట్టవచ్చు, లేకపోతే మనల్ని పక్క ద్రోవలోకి తీసుకెళ్ళవచ్చు. అయితే మనము గమనించాల్సింది ఏంటి అంటే, ఇదిగో వారు సాతాను చేత ప్రభావితమై ఆ రీతిగా చేస్తూ ఉంటున్నారు. యేసు ప్రభు పేతురుకి చెప్పినప్పుడు పేతురుకి సంభవించిన సన్నివేశం ఏంటి అంటే, ఒక చిన్నది వచ్చి నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నావు కదా అని ప్రశ్న అడిగింది. లేదా ఇంకొక వ్యక్తి వచ్చి నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నావు కదా అని ప్రశ్న అడిగారు. అడిగినప్పుడు పేతురుకి ఆ విషయం ఏ రీతిగా మార్చబడింది అంటే, అది సాతాను నుంచి కలిగిన ఆ యొక్క శోధనలాగా అది మార్చబడింది. సాతాను నుంచి కలిగిన శోధనలాగా మార్చబడింది. అప్పుడు ఇది మన జీవితంలో కూడా మనకు కూడా ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఇతరుల నుంచి ఎన్నో పరిస్థితులు మనకి ఎదురవచ్చు. ఆ పరిస్థితుల్లో ఆటంకాలు ఏ రీతిగా ఉండొచ్చు అంటే, ఇదిగో అది సాతాను శోధనగా అది మనకి కనబడుతూ ఉంటుంది. అయితే ఈ పరిస్థితి మనకి వచ్చినప్పుడు దేవుడు మనకి ఆయన ఏ రీతిగా మనల్ని జయించమంటున్నాడు అని అంటే, ఇదిగో యోబుకు కూడా ఇలాంటి శోధనే వచ్చింది. యోబుని కూడా సాతాను అది జల్లెడు పట్టినట్టుగా చేసింది అని మనకు తెలుసు. యోబు సంగతి మనం చూసినట్టయితే యోబు లాంటి నీతిమంతుడు ఉన్నాడా అని యేసుప్రభుని సాతాను అడుగుతూ ఉంటుంది కదా. అడిగినప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వు పరీక్షించు కావాలంటే చూడు యోబు ఏ రీతిగా ఉంటాడో అని అన్నప్పుడు యోబు పరీక్షించబడతాడు. యోబు పరీక్షించబడినప్పుడు సాతాను యోబుని శోధించినప్పుడు యోబు దేవుని వాక్యం చేత జయిస్తాడు. అదే కాకుండా యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి తాను బయటకు వచ్చినప్పుడు సాతాను చేత శోధించబడినప్పుడు యేసుప్రభు ఏ రీతిగా జయిస్తాడు అంటే దేవుని వాక్యము చేత ఆయన జయిస్తూ ఉంటాడు. అయితే యేసుప్రభు పేతురుకి ఆయన చెప్తూ హెచ్చరిక చేస్తుంటున్నాడు, ఇదిగో పేతురు, నువ్వు ఈ లోకంలో ఉంటున్నావు, ఈ లోకంలో నువ్వు నడవబోతుంటున్నావు, ఇదిగో లోకంలో నా కోసం జీవించబోతూ ఉంటున్నావు, కాబట్టి ఇదిగో నీకు శోధన వస్తూ ఉంటుంది. అయితే ఈ శోధనని జయించడానికి యేసు ప్రభు మనకి ఎన్నో మార్గాల్ని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. ఒకవేళ మనం చూసినట్టయితే దేవుని వాక్యం నుంచి ఎఫ్ఎసీలకు రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము చూసినట్టయితే 6వ అధ్యాయం 10వ వచనము చదివినట్టయితే అందులో ఏ రీతిగా మనము ఈ సాతాను యొక్క శోధనని ఎదుర్కొని మనం జయించగలము అనే మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఎఫ్ఎసీలకు రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము ఒకవేళ మనం చదివినట్టయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి, ఏమని రాయబడిందండి? తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి అని రాయబడి ఉంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు అని రాయబడి ఉంది. ఇదే మనం దేవుని యందు బలవంతులమై ఉంటే, దేవుని మహాశక్తిని బట్టి దేవుని యందు బలవంతులమై ఉంటే, ఇదిగో సాతాను నుంచి వచ్చే శోధనని మనము ఎదుర్కొనే వారిగా ఉంటాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి అని అక్కడ అంటున్నాడు దేవుడు కదా. తను ఏమంటున్నా అంటే, ఇది మన శక్తిని బట్టి అనట్లేదు, మన సొంత బలము బట్టి అనట్లేదు, కానీ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఆ మహాశక్తి ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండడమే అది మహాశక్తి అయి ఉంటుంది. ఒకవేళ యేసుప్రభుని మనం చూసినట్టయితే యేసుప్రభు శోధనను ఎదుర్కొన్నప్పుడు ఏమని సమాధానం ఇచ్చాడంటే దేవుని వాక్యంతో సమాధానం ఇస్తూ ఉంటాడు. 3 సార్లు తనకు శోధన వచ్చినప్పుడు దేవుని వాక్యంతో యేసుప్రభు సాతానికి సమాధానం ఇస్తూ ఉంటాడు. మహాశక్తిని బట్టి తుదకు అని అక్కడ రాయబడి ఉంది కదా. ఏమన్నది? తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు, ఆయన యందు బలవంతులై
యుండుడి. దేవుని యందు మనము బలవంతులమై ఉండాలి. అంటే దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో ఆ వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంటుంది. మనకొచ్చే ప్రతి ఒక్క శోధనని ఏం చేస్తుందంటే ఆ వాక్యము కొట్టివేస్తూ ఉంటుంది. యోబు దగ్గరికి ముగ్గురు స్నేహితులు వచ్చారు. ముగ్గురు స్నేహితులు వచ్చి ఆయన్ని ఇంకా ఆయన కలిగిన బాధల్లో ఆయన ఇంకా ప్రశ్నలు వేస్తుంటున్నారు. ఆయన ఇంకా బాధపరుస్తూ ఉన్నప్పుడు యోబు ఆ యొక్క బాధలో, ఆ యొక్క కఠినమైన పరిస్థితుల్లో, ఆయనకున్న అనారోగ్యంలో దేవుని వాక్యం చేత వారికి సమాధానం చెప్తూ ఉంటాడు. దేవుని యొక్క బలం ఆయనలో మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క మహాశక్తి ఆయనలో మనం చూస్తుంటున్నాం. దాదాపు 33 అధ్యాయాలు ఉంటాయో లేదా 30 పైన అధ్యాయాలు ఉంటాయి యోబు గ్రంథంలో. ఆ అధ్యాయాలన్నింటిలో అందరూ ప్రశ్నలు వేస్తూ ఉంటుంటే యోబు వారికి సమాధానం చెప్తూ ఉంటాడు. వారికి సమాధానం చెప్తూ తన యొక్క నిరీక్షణను, తన యొక్క రక్షణని కాపాడుకుంటూ ఉంటాడు. అయితే తాను ఏమి కలిగి ఉన్నాడు అంటే ఇదిగో దేవుని యొక్క మహాశక్తి కలిగి ఉన్నాడు. ఆ మహాశక్తి ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమై ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనం సాతాను శోధన అంటే ఏదో మనిషి వచ్చి మనం శోధించడం కాదు. మనం సాతాను శోధన అది ఒక శోధన అయి ఉండొచ్చు, కానీ ఇంకా అనేక రకాలుగా మనకి శోధనలు రావచ్చు ఈ లోకంలో కదా. మనకి ఏదైనా ఆశించడము అది శోధనే. దేవుని కంటే ఏదైనా ఎక్కువగా ఆశించడము అది కూడా శోధనే అయి ఉంటుంది. దేవునితో సమయం గడపకుండా ఉండడము, వేరే వాటి విషయాల్లో ఎక్కువ సమయం గడపడము అది కూడా శోధనే ఉంటుంది. అయితే వీటిని జయించడానికి దేవుడు మనకేమిస్తున్నాడంటే తన గొప్ప మహాశక్తిని మనకు ఇస్తుంటున్నాడు. ఆ మహాశక్తితో అది ఏంటి అంటే దేవుని వాక్యం అయి ఉంటుంది. ఒకవేళ మన తర్వాత వర్షం చదివినట్టయితే 11వ వర్షం చదివినట్టయితే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని దేవుడు మనకి సలహా ఇస్తుంటున్నాడు. దేవుడు మనకి తన యొక్క మాట ఇక్కడ సెలవిస్తుంటున్నాడు. ఇదిగో మీరు అపవాది తంత్రములను జయించుటకు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి అని అక్కడ రాయబడి ఉంది. అప్పుడు సాతాను నుంచి వచ్చే ఆ యొక్క శోధనలన్నింటినీ మనము దేవుని వాక్యము చేత ఆ ధరించుకున్న కవచం చేత మనము ఎదిరించగలము, జయించగలము అని అక్కడ తెలియజేయబడుతుంటుంది. సర్వాంగ కవచము చేత అని అక్కడ రాయబడి ఉంది. అదే కాకుండా మనము ఎదిరించుటకు శక్తిమంతులం అగునట్లు దేవుడు మనల్ని శక్తిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు మనల్ని తన వాక్యము ద్వారా బలపరచాలనుకుంటున్నాడు కదా. దేవుడు మనల్ని శక్తిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. దేవుని వాక్యం ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో, దేవుని వాక్యం మన హృదయంలోకి ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో మనము దేవుని యొక్క వాక్యంలో బలపరచబడుతూ ఉంటున్నాం. దేవుని వాక్యంలో మన హృదయంలో ఉన్నట్టయితే ఇదిగో మనము ఈ యొక్క సాతాను శోధనల్ని ఏ రీతిగా ఎదుర్కోగలమో వీటిని మనం సులువుగా జయించగలము అని అక్కడ రాయబడి ఉంది కదా. సో అది పేతురుకి వచ్చింది పెద్ద శోధన కాదు. చిన్న పాప అడిగింది, ఏమని అడిగిందంటే నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అని ప్రశ్నించింది. ఆ యొక్క ప్రశ్నకి ఆయన అబద్ధం ఆడాల్సిన ఆ పరిస్థితి మనం చూస్తుంటున్నాం. అయితే దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే తాను మనల్ని శక్తిమంతులుగా చేయాలనుకుంటున్నాడంట. ఏ రీతిగా అంటే ఇదిగో తన యొక్క సర్వాంగ కవచమును మనకు ధరింపచేసి ఆయన మనల్ని శక్తిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. 13వ వచనంకి వచ్చేసరికి ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇదిగో యేసుప్రభు ఆయన ముందే చెప్తుంటున్నాడు పేతురుతో, ఇదిగో పేతురు నీకు ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్పి ఇదిగో ఆ వ్యక్తి ప్రశ్నలు అడుగుతారు నిన్ను అని అనలే. పేతురుతో దేవుడు యేసుప్రభు ఏమన్నాడంటే సాతాను నిన్ను శోధిస్తుంది అన్నాడు, కానీ ఇదిగో ముగ్గురు వ్యక్తులు నిన్ను 3 ప్రశ్నలు అడుగుతారు అని ఎప్పుడూ అనలేదు కదా. ఎందుకు అంటే ఇదిగో మనం పోరాడేది ఎవరితో అంటే ఇదిగో ఈ యొక్క అంధకార శక్తులతో, లేకపోతే ఈ యొక్క సాతాను శక్తులతో అని అక్కడ రాయబడి ఉంది. అందుకే వీటిని మనం మనుషులను జయించట్లేదు. ఈ లోకంలో మనం చూస్తుంటున్నాం. మనుషులను మనం జయించడానికి దేవుడు మనల్ని ఉంచలేదు, కానీ సాతాన్ని జయించడానికి మనల్ని దేవుడు ఇక్కడ ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నాం. మనం రక్షణ పొందిన తర్వాత ఎవరిని మనం జయిస్తుంటున్నామంటే సాతాన్ని మనము జయిస్తుంటున్నాం. ఆ సాతాన్ని జయించడానికి దేవుడు మనకి ఏమనుగ్రహించాడంటే ఆయన తన యొక్క వాక్యంని మనకి ఆయన అనుగ్రహించున్నాడు. అందుకే పేతురుతో యేసుప్రభువు చెప్తూ ఉంటున్నాడు, ఇదిగో పేతురు నువ్వు
సాతాను నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అని పేతురుతో యేసుప్రభు చెప్తూ ఉంటున్నాడు. పేతురుతో యేసుప్రభు చెప్తుంటున్నాడు. అంతేకాదు, పేతురుకి ఆయన దేవుని యొక్క వాక్యంని కూడా అనుగ్రహించి ఉన్నాడు. ఇది దేవుని యొక్క వాక్యము, అది మనకేమని తెలియజేస్తుందంటే, అందుకే మనము 14వ వచనానికి వచ్చేసరికి ఎలాగనగా నిలువబడుడి, ఇవన్నీ గాక దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. చూసారా, అప్పుడు పేతురుకి కూడా 3 ప్రశ్నలు వచ్చినప్పుడు పేతురుకి అవి బాణాలలాగా గుచ్చుకున్నాయి తన హృదయంలో. అవి ఏ రీతిగా గుచ్చుకున్నాయంటే, ఇక్కడ రాయబడినట్టుగా బాణాలలాగా గుచ్చుకున్నాయి ఆయనకి తన హృదయంలో. ఇదేంటి మీరు ఈ ప్రశ్న సడన్గా అడుగుతున్నారు, నేను యేసు ప్రభుతో ఉన్నానా అని అడుగుతున్నారేంటి అని పుచ్చుకున్నప్పుడు ఇదిగో ఆయన తప్పిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ యోబు ఆయన జయించి ఉన్నాడు. తన యొక్క 3 స్నేహితులు యోబుకి ప్రశ్నలు వేసినప్పుడు యోబు వారికి సమాధానం ఇవ్వడానికి ఆయన దేవుని వాక్యంతో సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉండి వారికి సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. యేసుప్రభుకు కూడా సాతాను వేసిన 3 ప్రశ్నలకి యేసుప్రభు ఆ 3 ప్రశ్నలకి యేసుప్రభు సమాధానం ఇచ్చాడు. అందుకే యేసుప్రభు తాను ఏమంటున్నాడంటే, ఇదిగో పేతురు, సాతాను నిన్ను పట్టుకోవడానికి అది సిద్ధంగా ఉంది. అయితే దాన్ని జయించడానికి నేను నీకు ఏమి అనుగ్రహిస్తుంటున్నా అంటే దేవుని యొక్క వాక్యమును అనుగ్రహిస్తుంటున్నాను. 17వ వచనానికి వచ్చేసరికి, మరియు రక్షణను శిరస్త్రావణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏమని రాయబడింది? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నాడు. ఇదిగో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము చేత మనము సాతాన్ని జయించడానికి దేవుడు మనల్ని శక్తిమంతులుగా చేసి ఉన్నాడు. దేవుడు మనల్ని ఆయన బలపరిచి ఉన్నాడు. అయితే యేసుప్రభు పేతురుతో అంటున్న మాట, ఇదిగో పేతురు, నీవు శోధింపబడతావు, అయితే నీకు నేను నా వాక్యం ఇచ్చి ఉన్నాను, నా వాక్యము ఇచ్చి ఉన్నాను. మరలా మనము లూకాసు వార్త 22వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు, మనం లూకాసు వార్త 22వ అధ్యాయానికి వెళ్ళినట్టయితే అందులో రాయబడిన 31వ వచనము చివరి భాగం చూద్దాం. చివరి భాగంలో ఏమనుంది అంటే, సాతాను మిమ్మును పడగొట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొని గాని అని యేసుప్రభు మరలా అంటున్నాడు. ఈ రెండో విషయం, ఈ వాక్య భాగంలోంచి మనం చూడబోయే రెండో విషయం ఏంటంటే, యేసుప్రభు తాను ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మీతో పాటు ఉన్నాను 3.5 సంవత్సరాలు, మిమ్మల్ని ఎన్నో విషయాలు బోధించాను, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను. ఏమని అంటే, సాతాను మిమ్మల్ని జల్లెడి పట్టడానికి సిద్ధంగా ఉంది, కానీ నేను మీకోసం ప్రార్థించి ఉన్నాను అని యేసుప్రభు అంటున్నాడు. యేసుప్రభు మరలా 32వ వచనం చదివినట్టయితే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను అని యేసుప్రభు అంటున్నాడు. కానీ ఈ రీతిగా ఉండొచ్చు పరిస్థితి, కానీ ఎవరు మన కోసం ప్రార్థన చేశారంట? యేసుప్రభు మన కోసం ప్రార్థన చేశాడంట. యేసుప్రభు శిష్యుల కోసం ప్రార్థన చేసి పేతురుతో ఏమంటున్నాడంటే, కానీ ఇదిగో నేను నీ కోసము వేడుకుంటుని అని యేసుప్రభు అంటున్నాడు. తను ఏమంటున్నాడు? నేను నీ కోసము వేడుకుంటుని అని యేసుప్రభు అంటున్నాడు. చూసారా, యేసుప్రభు మనల్ని ఊరికి ఆయన వదిలేయలేదు. ఈ లోకానికి వచ్చాడు, ఆయన మనకి ఎన్నో విషయాలను బోధించాడు. ఆయన బోధించి ఆయన మన గురించి ప్రార్థించాడు కూడా. మనల్ని బలపరచాలి, దేవుడు బలపరచాలి మనల్ని, మనం బలము కలిగి ఉండాలి, మనం తప్పిపోకుండా ఉండాలి అని దేవుడు మన కోసం ప్రార్థించాడు కూడా అంట. ఆయన ప్రార్థించి మనల్ని బలపరిచి ఉన్నాడు. పేతుర్ని బలపరిచి ఉన్నాడు, మనల్ని బలపరిచి ఉన్నాడు. బలపరిచి ఏమని అంటున్నాడంటే, ఇదిగో నేను మిమ్మల్ని తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని అని అంటున్నాడు. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ఇదిగో పేతురు, నీకు ఈ యొక్క సన్నివేశం రావచ్చు, కానీ నువ్వు తప్పకుండా ఈ సన్నివేశాన్ని నువ్వు జయిస్తావు. నువ్వు ఈ సన్నివేశాన్ని ఏం చేస్తావు? నువ్వు తప్పకుండా జయిస్తావు అని పేతురుతో దేవుడు అంటున్నాడు. పేతురు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యుల కోసం ప్రార్థన చేశాడంట. దాని తర్వాత ఆయన మన కోసం కూడా ప్రార్థన చేసి ఉన్నాడు అని దేవుని వాక్యంలో తెలియజేయబడుతూ ఉంటుంది. ఒకవేళ మనం యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనము చూసినట్టయితే అందులో యేసు ప్రభువు తాను ప్రార్థిస్తూ ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనంలో,
నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఇదిగో శిష్యుల గురించి అంటున్నాడు. మొట్టమొదటిగా శిష్యుల గురించి యేసుప్రభు ప్రార్థన చేసి ఉన్నాడు. శిష్యుల గురించి ప్రార్థన చేస్తానేమంటున్నానంటే, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారై ఉన్నందున వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. యేసుప్రభు చేసిన ప్రార్థన అది మహా గొప్ప ప్రార్థన అయి ఉంటుంది. ఆయన శిలువ మీద వేయబడ కంటే ముందు ఆయన దేవునికి తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఇదిగో దేవా, నీవు నాకు అందించిన ఈ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో కదా, ఆ శిష్యుల గురించి నేను ప్రార్థన చేస్తుంటున్నాను. నీవు ఇచ్చిన సంగతులన్నీ వారికి బోధించి ఉన్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఇదిగో నేను వీరిని నీకు అప్పగిస్తూ ఉంటున్నాను, వీరిని నువ్వు నడిపించు అని ప్రార్థన చేస్తుంటున్నాడంట. చూసారా, యేసుప్రభు ఆయన మనల్ని ఊరికే ఆయన వదిలేసే దేవుడు కాదు. ఆయన మన గురించి ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. మనకి రాబో సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలు ఏ రీతిగా ఉంటాయో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మన గురించి ఆయన ప్రార్థించే దేవుడై ఉంటున్నాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడై ఉంటున్నాడు. అందుకే 17వ అధ్యాయం 15వ వచనంలో కూడా యేసుప్రభు తాను ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం 15వ వచనంకి వచ్చేసరికి యేసుప్రభు తాను ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాం. ఇదిగో దేవా, ఈ లోకంలో దుష్టత్వం ఎక్కువగా ఉంది, సాతాను ఎక్కువగా ఉంది. అయితే నువ్వు ఈ లోకంలోంచి వారిని తీసుకెళ్ళమని నేను ప్రార్థించట్లేదు, కానీ వారిని దుష్టుని నుండి కాపాడుమని నేను ప్రార్థిస్తుంటున్నాను అని యేసుప్రభు అంటున్నాడు. చూసారా, యేసుప్రభు మన గురించి ఆయన ప్రార్థించినాడు. ఈ మాటలన్నీ మన హృదయంలో ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాటలన్నీ మన హృదయంలో ఉండడం చాలా ప్రాముఖ్యం. ఎందుకు అంటే, ఇదిగో దేవా, స్వయాన యేసుప్రభు ఆయన దేవుడై ఉండి ఆయన మన నిమిత్తం ప్రార్థించాడంట. ఆయన మనకు వాక్యాన్ని బోధించాడు. ఆయన మన నిమిత్తం, పేతురు నిమిత్తం, శిష్యుల నిమిత్తం ప్రార్థించాడు. ప్రార్థించి తాను ఏమంటున్నా అంటే, ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి వీరిని ఈ లోకంలోంచి తీసుకెళ్ళు దేవా అని ఆయన అనట్లేదు, కానీ ఈ లోకంలోంచి నువ్వు వారిని కాపాడు. ఏమంటున్నాడు? ఈ లోకంలోంచి దుష్టుడి నుంచి కాపాడు దేవా అని ప్రార్థిస్తున్నాడంట. యేసుప్రభు మనకి ఆయన ముందే హెచ్చరించి ఉన్నాడు. అంతేకాకుండా మన గురించి ఆయన ప్రార్థించి కూడా ఉన్నాడు. ఆయన ప్రార్థన తప్పకుండా అది బలమైన ప్రార్థనగా ఉంటుంది. అందుకే 20వ వచనానికి వచ్చేసరికి ఏమని రాయబడిందంటే, ఇదే 17వ అధ్యాయం 20వ వచనంలో, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉండులాగున ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. అయితే యేసుప్రభు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడంటే, శిష్యుల గురించి మొట్టమొదటిగా ప్రార్థించాడు. అయితే శిష్యుల ద్వారా, శిష్యులు వాక్యం బోధించినప్పుడు ఎవరైతే రక్షింపబడతారో ఆ రక్షింపబడిన వారి గురించి కూడా యేసుప్రభు ప్రార్థిస్తుంటున్నాడు. అందుకే ఆఖరి భాగంలో ఏమని రాయబడి ఉందంటే, 21వ వచనం ఆఖరి భాగంలో, అయితే వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండు వలనని వారి కొరకు కూడా నేను ప్రార్థిస్తుంటున్నాను. చూసారా, యేసుప్రభు శిష్యుల గురించి ప్రార్థించాడు. శిష్యుల గురించి ప్రార్థించి శిష్యుల ద్వారా ఎవరైతే రక్షింపబడతారో వారి గురించి కూడా యేసుప్రభు ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నాడు. అయితే పేతురుతో యేసుప్రభు తాను ఏమని మాట్లాడుతున్నాడంటే, పేతురు మనకి ముఖ్య అంశంగా ఇక్కడ కనిపిస్తుంది. ఈ యొక్క వచనాల్లో మనకు కనిపిస్తుంటున్నాడు. పేతురు మనకి ముఖ్య అంశంగా యేసుప్రభు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, సాతాను ఉంది. యేసుప్రభు పేతురుతో ఏమంటున్నాడంటే, సాతాను నిన్ను జల్లబట్టడానికి సిద్ధంగా ఉంది, కానీ నేను నీకు నా వాక్యం అనుగ్రహించి ఉన్నాను. అంతేకాదు కానీ నేను నీ గురించి, పేతురు నీ గురించి నేను ప్రార్థించి ఉన్నాను. పేతురు గురించి యేసుప్రభు ఏ రీతిగా ప్రార్థించి ఉన్నాడో ఆయన మనందరి గురించి కూడా ఆయన ప్రార్థించి ఉన్నాడు. అయితే ఇదిగో మనము ఏ రీతిగా ఉండాలంటే, ఇదిగో దేవా, నీ యొక్క కవచాన్ని నువ్వు మాకు ధరింపజేసి ఉన్నావు, నీ వాక్యాన్ని నువ్వు మాకు ఇచ్చి ఉన్నావు, నీ వాక్యముతో మేము వీటిని జయించడానికి, అంతేకాకుండా నీ వాక్యం ఇచ్చావు, అంతేకాదు నువ్వు మా గురించి ప్రార్థించావు కూడా.
నువ్వు మా గురించి ప్రార్థించావు కూడా. దేవా నువ్వు వీరిని లోకంలో నుంచి తీసుకుపోవడం కాదు, కానీ ఇక్కడ నుంచి వీరిని కాపాడు, సంరక్షించు, వీరిని ఏదో సాతాను మీద జయం అనుగ్రహించు అని యేసుప్రభు కోరుకుంటున్నాడంట. యేసుప్రభు మన గురించి ఆయన కోరుకున్నది ఏంటి అంటే, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి దేవుడు ఒక గొప్ప జీవితాన్ని, ఒక నిరీక్షణతో కలిగిన ఒక జయ జీవితాన్ని, ఆ జయ జీవితం ఎలాంటి జీవితం అంటే ఇది సాతాను జయించే జీవితాన్ని దేవుడు మనకి ఆయన అనుగ్రహించాలనుకుంటున్నాడు. అలాంటి జీవితాన్ని ఆయన అనుగ్రహించాలనుకుంటున్నాడు. మొట్టమొదటి విషయం యేసుప్రభు చెప్పిన విషయం ఏంటంటే, ఇది సాతాను గురించి పేతురుతో హెచ్చరిస్తుంటున్నాడు. రెండో విషయం యేసుప్రభు చెప్పిన విషయం ఏంటంటే, పేతురు నీ గురించి నేను ముందే ప్రార్థించి ఉన్నాను, పేతురు నేను నీ గురించి ముందే ప్రార్థించి ఉన్నాను అని పేతురుతో అంటున్నాడు. అయితే పేతురు ఆ యొక్క సన్నివేశం ఎదుర్కొన్న తర్వాత పేతురు లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనం చూసినట్టయితే యేసుప్రభుతో నువ్వు కూడా ఉన్నావు కదా అని పేతురుతో అడిగిన తర్వాత పేతురు వారికి అబద్ధం చెప్పినప్పుడు తనకి ఏం గుర్తొస్తుందంటే యేసుప్రభు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనం చదివినట్టయితే పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని రాయబడి ఉంది. ఇదిగో పేతురు తాను సాతాను శోధన ఎదుర్కొన్నప్పుడు అది జయించలేనప్పుడు తనకు అర్థమవుతుంది, అయ్యో దేవా నేను తప్పిపోతుంటున్నా. అయితే ఆయన ఏం చేశాడంట, ఆయన సంతాపపడి ఏడ్చాడంట. అయితే యేసుప్రభు పేతురుకు ఒక మాట సెలవిస్తుంటున్నాడు. ఒకవేళ మనం లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం మరలా చదివినట్టయితే 32వ వచనం చూస్తే, నీ నమ్మిక తప్పికపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. చూసారా, ఒకవేళ మనం తప్పిపోయిన ఈ లోకంలో మరలా మనం తెలుసుకొని మరలా మనం మంచిగా అవుతామే. మంచిగా అయిన తర్వాత పేతురు కూడా తాను తప్పిపోయాడు ఈ లోకంలో, కానీ తెలుసుకున్న తర్వాత యేసుప్రభు తనతో ఏమంటున్నాడు, నీవు ఎవరిని స్థిరపరచాలి అంటే ఇదిగో నీ సహోదరులను నువ్వు స్థిరపరచు. ఇదిగో నువ్వు ఈ పరిస్థితిని ఎదుర్కొని ఉన్నావు, నువ్వు జయించావు, మరలా నీకు నా మాటలు గుర్తొచ్చాయి, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు కన్నీరు కార్చావు. అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అంటే నీ సహోదరులను స్థిరపరచు. అదే ఆవిడ పేతురుతో యేసుప్రభు అంటాడు ఆఖరి అధ్యాయంలో, యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో, ఇదిగో పేతురు, ఇదిగో నా యొక్క ఇక్కడ ఈ యొక్క జనసమూహంకి దేవుని వాక్యాన్ని బోధించు అని అంటూ ఉంటాడు. ఒకవేళ మనం యోహాను సువార్త ఆఖరి అధ్యాయం 21వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదివితే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, అవును ప్రభువా, ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నువ్వు తెలుసుకున్నావు కదా, నా గొర్రె పిల్లల్ని మేపుమని ఆయనతో చెప్పాను. అయితే ఇదిగో మనము కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అయిన తర్వాత మనం వచ్చి తెలుసుకున్న తర్వాత మనం పశ్చాత్తపడిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది మన సహోదరులను మనం బలపరిచే వారిగా ఉండాలి. ఒకసారి చూద్దాం, యేసుప్రభు హెచ్చరించి ఉన్నాడు పేతురుకి, ఈ పరిస్థితి నువ్వు ఎదుర్కొంటావని. పేతురు ఆ పరిస్థితిని జయించాడు. అంతే యేసుప్రభు చెప్తూ ఉంటున్నాడు ఏమనంటే, ఇదో పేతురు నేను నీ గురించి ముందే ప్రార్థన చేశా, నీవు నీ నమ్మిక కోల్పోకుండాట్లు నీ గురించి ముందే ప్రార్థన చేశాను, నీ నమ్మిక నువ్వు కోల్పోవు కూడా, అది నీకు వచ్చే పరీక్ష మాత్రమే. అయితే అది నువ్వు జయించిన తర్వాత నీ సహోదరులను నువ్వేం చేస్తావు, నువ్వు బలపరుస్తావు అని యేసుప్రభు తాను అంటున్నాడు. యేసుప్రభు పేతురుతో చెప్తున్న రెండో విషయం. అయితే పేతురుతో తర్వాత ఏమంటున్నా అంటే, ఇదిగో ఈ గొర్రెలను నువ్వు మేపు అని పేతురుకి బాధ్యత అప్పగిస్తూ ఉంటున్నాడు. మూడో విషయానికి వద్దాం. ఒకవేళ మనం దేవా ఈ పరిస్థితిలో మేము జయించాలి అంటే మేము ఏం చేసే వారి ఉండాలి. యేసుప్రభు తన పని తను చేసి ఉన్నాడు. తను ఏం చేసి ఉన్నాడు, ఆయన మన ముందే హెచ్చరించి ఉన్నాడు, మన గురించి ప్రార్థన చేసి ఉన్నాడు, ఆయన మన నిమిత్తం మరణించి ఉన్నాడు, ఆయన కల్వరి సిలువలో తన అమూల్యమైన రక్తం కార్చి ఉన్నాడు, మనల్ని ఆయన క్షమించి ఉన్నాడు, మన పాపంలో నుంచి మనం రక్షింపబడి ఉన్నాం, ఈ లోకంలో జీవిస్తుంటున్నాం. ఈ పరిస్థితులు ఎదుర్కొన్నట్టయితే మొట్టమొదటిగా యేసుప్రభు మన ముందనే హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా రెండో విషయం ఆయన మన గురించి ప్రార్థన చేశాడు. మూడో విషయము తాను ఏమని మనకు సెలవిస్తున్నాడంటే, ఇదిగో మనల్ని కూడా ప్రార్థించమంటున్నాడు. ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం చూసినట్టయితే, లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం చూస్తే, తర్వాత ఆయన బయలుదేరి ఆ చోట చేరి
ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి అని చెప్పారు. యేసు ప్రభు మనల్ని హెచ్చరించి ఉన్నాడు, మనకి తన వాక్యం ఇచ్చి ఉన్నాడు, మన గురించి ప్రార్థించాడు. ఇప్పుడు మనల్ని ప్రార్థించమంటున్నాడు. ఆయన తన పని చేసి ఉన్నాడు, ఆయన ముందే హెచ్చరించి ఉన్నాడు, తన వాక్యం మనకిచ్చి ఉన్నాడు. అదే మన గురించి ప్రార్థన చేసి ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. అదే తన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఆయన మన గురించి ఇంకా విజ్ఞాపన కూడా చేస్తూ ఉంటున్నాడు. అంతేకాదు మనకి ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థించండి అని యేసు ప్రభు మనకు చెప్తూ ఉంటున్నాడు. అయితే ఈ ప్రార్థించడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనము కూడా సొంతగా ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు వాక్యం మన హృదయంలో ఉంటుంది. వాక్యం అనే ఖడ్గము మన హృదయంలో ఉంటుంది. ఆ వాక్యం ద్వారా మనము సాతాన్ని జయిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇదిగో మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే, మనము శోధనలో పడకుండానట్లు మనము ప్రార్థన చేయాలి అని యేసు ప్రభు తాను అంటున్నాడు. యేసు ప్రభు కూడా తాను ఈ లోకంలో ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రార్థించాడో ఒకసారి చూద్దాం. మనం కూడా ఆ రీతిగా ప్రార్థించే వారిగా ఉన్నట్టయితే తప్పకుండా మనం ఈ లోకంలో మనకి ఎదుర్కొని సాతాను శోధనలు జయించే వారిగా ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని రాయబడింది. దేవునికి అంగీకరింపబడి ఏ రీతిగా యేసు ప్రభు ప్రార్థించాడంటే, తను శరీరధారి అయి ఉన్న దినంలో మహారోదనముతోనూ కన్నీళ్లతో. ఇదిగో యేసు ప్రభు తాను మనల్ని ఏమని కోరుకుంటున్నాడంటే, ఇది మనకు సమయం దొరికినప్పుడల్లా మనము కన్నీటితో రోదనముతో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. దేని గురించి అంటే, ఇదిగో దేవా నేను ఈ లోకంలో జీవిస్తుంటున్నాను, నాకు ఎదురయ్యే ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, ఏవైతే నన్ను తప్పించే మార్గంలో నేను నీ మార్గంలో నడపకుండా ఉండడానికి తప్పించే పరిస్థితులు ఉన్నాయో అవిటి గురించి అవిటిలోంచి నాకు జయం అనుగ్రహించమని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఇదిగో దేవా నువ్వు నాకు నీ వాక్యం ఇచ్చి ఉన్నావు, నువ్వు నా గురించి ప్రార్థన చేసి ఉన్నావు, ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ఇదిగో నాకు పరిస్థితులు ఎదురైనప్పుడు నీ వాక్యము నాకు జ్ఞాపకం చేయి. మనకి ఎన్నో పరిస్థితులు ఎదురవచ్చు ఈ లోకంలో. మనం ఈ లోకంలో దేవుని కోసం జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి కదా, మంచిగా జీవించాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి. అయితే వీటిని ఎదుర్కోవడానికి దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, మనల్ని కూడా ప్రార్థించమంటున్నాడు. అయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను కన్నీటితోనూ తాను ప్రార్థించాడంట, తాను మహారోదనంతోనూ ప్రార్థించాడంట, భయభక్తులు కలిగి ఆయన ప్రార్థించాడంట. అప్పుడు తండ్రికి ఆ ప్రార్థన అంగీకరింపబడి ఉంది అని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తుంటున్నాడు కదా. సో ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. యోబు కూడా తప్పకుండా తన జీవితంలో తాను ఆయన బలులు అర్పించేవాడంట, దేవుణ్ణి ఆరాధించేవాడు, ప్రార్థన చేసేవాడు కదా. ఆయన దేవునితో సహవాసం చేసిన వ్యక్తి అయి ఉంటున్నాడు. అయితే అందుకే ఆయన ఆ పరిస్థితిని జయించిన వ్యక్తి అయి ఉంటున్నాడు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 40 రోజులు ప్రార్థన చేసి ఉన్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన జయించి ఉన్నాడు. అంతేకాకుండా హెబ్రీ పత్రికలు కూడా మనం చూస్తుంటున్నాం, ఆయన రోదనముతోనూ మహా కన్నీటితోనూ ప్రార్థించాడంట. అందుకే ఆయనకి ఈ శోధన వచ్చినప్పుడు అన్నిటినీ ఆయన జయించి ఉన్నాడు. శిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు ఎంతోమంది ఆయన దూషించారు కదా, ఆయన కొట్టారు, ఆయన ఏమీ అనలేదు. ఎందుకంటే దేవాని చిత్తము అది జరగాలి కాబట్టి ఇదిగో నేను మౌనిగా ఉంటున్నాను అని యేసుప్రభు అక్కడ ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. మరలా పేతురు శిష్యులతో యేసుప్రభు తాను ఏమంటున్నాడంటే, లూకాసు వార్త 22వ అధ్యాయం 46వ వచనం చూసినట్టయితే, లూకాసు వార్త 22వ అధ్యాయం 46వ వచనం చూస్తే, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని చెప్పాను, వారితో చెప్పాను. చాలాసార్లు మనకు నిద్ర వస్తూ ఉంటుంది, ప్రార్థన చేయకుండా పడుకుంటూ ఉంటాం, మనకు నిద్ర వస్తూ ఉంటుంది, లేదా ఉదయాన్నే లేకపోతూ ఉంటాం కదా. కానీ మనం ప్రార్థించడము చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నాడంటే, మీరెందుకు నిద్రించుచున్నారు, లేచి ప్రార్థన, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయండి, ఇదిగో లేచి ప్రార్థన చేయండి అని యేసు ప్రభు అంటున్నాడు. ఒకవేళ పేతురు ఆ సమయంలో ఏం చేస్తున్నాడండి, నిద్రిస్తుంటున్నాడు. దాని తర్వాతనే ఆయనకు శోధన వచ్చింది. ఈ సన్నివేశం తర్వాతనే తన శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో తాను పడిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ యేసు ప్రభు మనతో ఏమంటున్నాడంటే, మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా మనం అన్నిటినీ జయిస్తాం. అందుకే యేసు ప్రభు పరలోక ప్రార్థన మనకు నేర్పించాడు.
పరలోక ప్రార్థనలో ఏమని ఉంటుంది, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు అక్కడ కూడా ప్రార్థన చేయమని ఉంటుంది కదా. అక్కడ కూడా పరలోక ప్రార్థనలో దుష్టుని నుంచి తప్పించుము అని ప్రార్థించమని ఉంటుంది కదా. దేవా మమ్మల్ని శోధనలో తేక దుష్టుని నుంచి తప్పించుము అని మనము యేసు ప్రభువుని దేవుడిని అడిగేవారుగా మనం ఉన్నట్టయితే తప్పకుండా ఆయన మనల్ని తప్పించే దేవుడు అయి ఉంటాడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు అయి ఉంటాడు. అందుకే యేసు ప్రభు తాను ఏమంటున్నాడంటే ఆయన మనల్ని ప్రార్థించమంటున్నాడు. అదే కాకుండా ఈ లోకంలో ఉండే సూచనలు మనం చూసినట్టయితే ఆ సూచనలు కూడా ఎక్కడికి దారితీస్తున్నాయంటే ఇదిగో మనం మెలకువగా ఉండి ప్రార్థించాలి అని మనకు తెలియజేస్తుంటున్నాయి. మెలకువగా ఉండి ప్రార్థించాలి. తర్వాత మనం చదువుకున్నట్టయితే లూకా సువార్త 21వ అధ్యాయము చూసినట్టయితే లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం చూసినట్టయితే అందులో రాయబడి ఉంది, యేసు ప్రభు మనల్ని ఆయన ప్రార్థించమని అంటున్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 29 నుంచి 36 వచనాలు మనకి చాలా ప్రాముఖ్యమైంది. కానీ మనం 36వ వచనం చదువుదాం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. అక్కడేమో వారు నిద్రపోతుంటే యేసు ప్రభు లేపుతూ ఉంటున్నాడు వారి శిష్యుల్ని. ఇక్కడేమో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే అనుదినము మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మనము ఈ యొక్క పరిస్థితులని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం కేవలము అంటే వట్టిగానే నిరుత్సాహపడేవారంగా ఉండకుండా మనం ఏ రీతిగా ఉండాలంటే మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అందుకే యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, తాను ఏమంటున్నాడు అంటే ఇదిగో పేతురు, నువ్వు తప్పకుండా నేను నీ కోసం ప్రార్థించి ఉన్నాను, అంతేకాదు నువ్వు ప్రార్థించు. యేసు ప్రభు అంటున్న విషయం ఏంటంటే నేను నీకోసం ప్రార్థించి ఉన్నాను, అంతేకాదు నీవు కూడా ప్రార్థించు. మరలా మనం లూకా సువార్త 22వ అధ్యాయం 33వ వచనం చూసినట్టయితే ఆయన పేతురు సో పేతురుకి ఈ యొక్క సన్నివేశం తన ముందుండే తనకి యేసు ప్రభు అభయం ఇస్తుంటున్నాడు. ఇదిగో పేతురు, నీకు ముందే హెచ్చరిస్తుంటున్నాను, సాతాను నిన్ను అది గోధుమల వల్లే జల్లడి పడుతుంటుంది, నేను పట్టుకోవాలని చూస్తుంది. అయితే నా వాక్యము నీకు తోడుగా ఉంది, నువ్వు ఇన్ని సంవత్సరాలు నాతో నడిచావే, ఇదిగో ఆ మాటలు నీలో ఉన్నాయి. అంతేకాదు నేను నీ కోసం ప్రార్థించాను, నీ యొక్క విశ్వాసం నువ్వు కోల్పోకుండా ఉండడానికి నేను నీ గురించి ప్రార్థించాను. మరలా నువ్వు మారు మనసు పొందిన తర్వాత, నీ మనసు తిరిగిన తర్వాత నీ యొక్క సహోదరులను బలపరచు, అంటే వారిని కూడా దేవునిలోకి నడిపించు అని యేసు ప్రభు చెప్తుంటున్నాడు. మనం కూడా ఇతరులని దేవుని సన్నిధికి నడిపించేవారిగా ఉండాలి, ఇతరులని బలపరిచే విధంగా ఉండాలి, వారికి కూడా వాక్యం అందడానికి మన యొక్క ప్రయాసము మనం చేసేవారిగా ఉండాలి. అంతేకాదు కానీ ఇదిగో పేతురు నువ్వు కూడా ప్రార్థించు, నేను నీ కోసం ప్రార్థన చేశా, నేను వెళ్ళకంటే ముందు అందరి కోసం ప్రార్థన చేశా, అంతేకాదు నీవు మెలకువగా ఉండి ప్రార్థించు. నేను ఏ రీతిగా ప్రార్థించానో ఈ లోకంలో, నేను కన్నీటితోనూ రోదనంతోనూ ప్రార్థించాను కదా, ఆ రీతిగా నువ్వు ప్రార్థించు అని పేతురుతో ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఈ మాటలు ఇవన్నీ పేతురికి ఎంత వర్తించాయో మనకు కూడా అంతే ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఎందుకు అంటే మనం కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. మనం ఎదుర్కొనేది మనుషులను కాదు కానీ సాతాను ఆ యొక్క ప్రభావాన్ని మనం ఎదుర్కొంటున్నాం. అయితే మనము వీటిని జయించాలి అంటే దేవుని వాక్యము అనే ఖడ్గము మనం ధరించుకునే వారిగా ఉండాలి, దేవుని యొక్క వాక్యము అనే శిరస్త్రావణం మనము ధరించుకునేవారిగా ఉండాలి, ధరించుకొని మనం జయించేవారిగా ఉండాలి. మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు మన ముందే ఆయన హెచ్చరించి ఉన్నాడు, మన మెలకువగా ఉండమంటున్నాడు, ఆయన మన గురించి ప్రార్థించాడు, తండ్రికి మనల్ని అప్పగించి ఉన్నాడు, అదే కాకుండా మనల్ని కూడా ప్రార్థన చేయమంటున్నాడు. ఈ మూడు విషయాలు ఈ యొక్క వచనాల్లోంచి మనము తెలుసుకొని ఉన్నాం, నేర్చుకొని ఉన్నాం. కొన్ని నిమిషాలు మనము ప్రార్థనలో ఉండి మనము ముగించుకుందాం. మీ మాటలు మీ వాక్యము మేము విని ఉన్నాం అని కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో ఉండి మనం ముగించుకుందాం. మేము ఈ లోకంలో మేము జీవిస్తుంటున్నాం కాబట్టి మేము ఎన్నో పరిస్థితులు మేము ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఆ పరిస్థితులు మేము జయించడానికి మీరు మీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు, మీ వాక్యం అనే శక్తిని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు దేవా. మరి మీ వాక్యం అనే ఆత్మఖడ్గమును మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. అంతేకాదు దేవా, మీరు మా గురించి ప్రార్థించి ఉన్నారు. ఈ సమయంలో మీరు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మీరు మాకు మొత్తం విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారు. అవును, మమ్మల్ని కూడా ప్రార్థించమన్నారు.
ఇదిగో దేవా మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో దేవా మీరు మమ్మల్ని బలపరచండి. ఇదిగో దేవా మేము మీకోసం జీవించే బిడ్డలుగా దేవా మరి మీకోసం నడిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. అంతేకాదు దేవా పేతురుతో మీరు అన్నమాట, పేతురు నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను బలపరచు అని మీరు చెప్పి ఉన్నారు. ఇదిగో దేవా మా సహోదరులను మేము బలపరిచేవారిగా మమ్మల్ని ఉంచండి. మా అన్నతమ్ములను బలపరిచేవారిగా మమ్మల్ని ఉంచండి. మా స్నేహితులను బలపరిచేవారిగా మమ్మల్ని ఉంచండి. ఇదిగో దేవా యోబు తన 3 స్నేహితుల గురించి ప్రార్థించినప్పుడు తన 3 స్నేహితులు దేవా మరి వారు ఆశీర్వదించబడతారు. అవును ప్రభా మా సహోదరులను మేము బలపరిచేవారిగా మమ్మల్ని ఉంచండి. పేతురు తాను మిగతా శిష్యుల్ని తాను బలపరిచి ఉన్నాడు. దాని తర్వాత పేతురు తాను ముందుగా ఉన్న వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా మమ్మల్ని కూడా ఉంచండి దేవా అని మనము అడిగినట్లయితే దేవుడు తప్పకుండా ఆ రీతిగా మనల్ని నడిపించే దేవుడు అంటున్నాడు. ఆ రీతిగా మనల్ని ముందుకు తీసుకెళ్లే దేవుడు అంటున్నాడు. ప్రేమగల తండ్రి పరలోక దేవా మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా మరి మీ వాక్యాలను బట్టి మీ మాటల్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు. అవును ప్రభా దేవా మరి మీరు మమ్మల్ని మెలకువగా ఉండడానికి మీరు ముందే మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు. దేవా మరి ఏ రీతిగా మేము ఈ లోకంలో సాతాను చేత శోధింపబడతామో దేవా మరి మేము మనుషులతో పోరాడట్లే కానీ సాతాను శక్తులతో పోరాడుతున్నామని మీరు మాకు తెలియజేసి ఉన్నారు. అయితే మీ వాక్యాన్ని కూడా మీరు మాకు ఇచ్చి ఉన్నారు. మీ వాక్యం ద్వారా వీటిని జయించడానికి మీరు మాకు శక్తి ఇచ్చి ఉన్నారు. మహాశక్తిని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. అవును ప్రభా మీకు వందనాలు. అంతేకాదు దేవా మీరు మా గురించి ప్రార్థన చేసి ఉన్నారు. దేవా మీరు తండ్రిని వేడుకొని ఉన్నారు మమ్మల్ని కాపాడమని సంరక్షించమని. అవును ప్రభా అంతేకాదు ఇదిగో దేవా మమ్మల్ని మీరు ప్రార్థించమని ఉన్నారు. మెలకువగా ఉండి దేవా మీరు ప్రార్థించమని ఉన్నారు. ఇదిగో దేవా మేము ప్రార్థిస్తుంటున్నాం. మీరు మమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మీరు మమ్మల్ని నడిపించండి బలపరచమని అడుగుతుంటున్నాం. మేము దయతో ఇంకనూ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నాం. ఏదేవా మేము ఇతరులను బలపరిచే బిడ్డలుగా మమ్మల్ని చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి మా సహోదరులను బలపరిచే బిడ్డలుగా మీరు మమ్మల్ని చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.